the truth with things that are not real, and I really want us to. హే హాయ్ అందరికీ జై శ్రీరామ్. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు. సో ఈరోజు నేను మా మచ్చ అనంతగిరి అయితే వెళ్తున్నాం. సో వర్షం పడితే క్లైమేట్ ఓకే. అనంతగిరి హిల్స్లో క్లైమేట్ మాత్రం హైలైట్ ఉంటుంది. సో ఏమన్నా నేచర్ ప్రదేశాలు చూడాలనుకుంటే వర్షాకాలంలోనే. సో మనకి నియర్ బై హైదరాబాద్ దగ్గరలో ఉన్నదంటే అనంతగిరి హిల్స్. సో అక్కడ మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు ఆడ. మనం అనంతగిరి వెళ్తున్నాం. నేను సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయినా. మనం దారిలో ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో అనంతగిరి హిల్స్ దగ్గర ఎట్లా ఉంది ప్రొజిషన్స్ ఏందనేది మనం అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో వీడియో అయితే స్కిప్ చేయనట్టు చూడండి. అది వేరే ఛానల్లో సిటీ నుంచి వెళ్దామా? ఏది చూడు ఒకసారి, ఏది దగ్గర ఇస్తుంది చూడు. అంటే సిటీలో ఏమైనా ట్రాఫిక్ లేదంటే సిటీ నుంచి వెళ్ళిపోదాం. హాట్స్పాట్ ఆన్ చేసి దీంట్లో డేటా లేదు, సిమ్ లేదు ఫస్ట్. సర్లే నేను ఇంట్లో పెడతాను. వికారాబాద్ దీంట్లో అటాచ్ చేసి పెట్టుకో బ్లూటూత్. దాన్ని ఆల్రెడీ అటాచ్ ఉంది. పడుకునేది రా, మంచిగా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి అనంతగిరి వెళ్ళడానికి చాలా రూట్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను ఇక్కడ నుంచి గండిమేషం దగ్గర ఓవర్ అయితే శంకర్పల్లి అంటే పట్టాన్ చెరువు దగ్గర దిగి అక్కడ నుంచి నేను శంకర్పల్లి వాయా డైరెక్ట్ వికారాబాద్ వెళ్ళాను. మన శంకర్పల్లి నుంచి చెవెలకు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే నేను వేరే రూట్ ఎంచుకున్నాను. ఇదంతా రూట్ అయితే బాగాలేదు. కాకపోతే ఈ రూట్కి వచ్చి కొంచెం మంచి పని అయింది నాకు, ఎందుకంటే ఇక్కడ ఒక బెస్ట్ లొకేషన్ అయితే దొరికింది నాకు. ఇట్లా వస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే రండి, ఎందుకంటే చాలా టర్నింగ్స్ ఉంటాయి. అలాగే రోడ్డు కూడా మొత్తం మట్టి ఉంటుంది. అంటే మీరు బ్రేక్ వేసినా కానీ కార్ అయితే కంట్రోల్ కాదు. సో చాలా జాగ్రత్త అయితే రండి. సో ఫైనల్లీ ఒక డెస్టినేషన్ మనకు దొరికింది. మంచిగా ఉంది కదా, చూద్దాం మళ్ళీ. కెమెరా అన్న కేరళ వేరు, ఇది వేరు. ఏమో వస్తుంది గోవాకి గీవాకి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్లోకి వచ్చినా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంది. మౌన్కి ఫోటోలు పిచ్చి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందుకే కెమెరా. ఈ రూట్లో వస్తుంటే రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది. మనకి ఇంకొక రూట్లో మొయినాబాద్ అండ్ చిలుకూరు రూట్లో వస్తే కొంచెం విలేజ్ తగిలితే మనకి గ్రీనరీ అనేది ఎక్కువ కనపడదు. సో ఇది ఈ రూట్ వస్తే కొంచెం రూట్ బాగా ఉండదు, కానీ నేచర్ ఎక్కువ ఉంటుంది. మనకి కొంచెం మెల్లగా చూసుకొని వస్తే కొంచెం యాక్సిడెంట్ స్పాట్స్ కూడా ఉన్నాయి. సో జాగ్రత్త రండి. ఈ రూట్లో రావాలనుకుంటే ఈ రూట్లో కొంచెం జాగ్రత్త రండి. Say slow down. I don't like to move too fast. ఈ రూట్లో రోడ్ బాగాలేదు, కానీ లొకేషన్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. వికారాబాద్కి వెళ్ళే లోపల ఇలాంటి లొకేషన్స్ ఎన్ని వస్తాయని చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ తినాలి వెళ్ళరు ఏం తెలియదు, పెట్టేసి ఇట్లనే. I see why we are lonely. డిస్ట్రిక్ట్ చూడు, ఇది వికారాబాద్ డిస్ట్రిక్ట్.
అది టిఫిన్ చేద్దామా, ఇంకా భోజనం దొరుకుతూ ఉంటుంది ఈ టైంలో. I got my head in the clouds so high, feet on the ground, but I still get by. Rules were made for someone else to try, but not me, not me. అక్కడ కెమెరాలో పెట్టాడు పోలీసు కెమెరా. Down, son, take your time. But I was born running every stop sign. Sky is a నేను వెళ్ళిన రోజు చాలా క్రౌడ్ అయితే ఉంది. అంటే వర్షాలు వచ్చే మూమెంట్లో గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి టైంలోనే చాలామంది చూడడానికి వస్తారు ఇక్కడ. దగ్గర హిల్స్లో శ్రీ పద్మనాభ స్వామి ఆలయం అయితే ఉంటుంది. అలాగే ఇది వికారాబాద్ నుంచి తందూరుకి వెళ్ళే రూట్ ఇది. మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం వ్యూ పాయింట్స్ అండ్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. స్వామివారి టెంపుల్ కింద మనకి సినిమా షూటింగ్లు జరిగేది. అలాగే మనకి మూసీ నది ఉంది కదా, దాని బర్త్ అంటే ఇక్కడనే మూసీ నది స్టార్ట్ అయిన ప్రదేశం అది కూడా ఉంటుంది. అవి కింద చూసుకుందామా. ఇక్కడ ఫస్ట్ అయితే లొకేషన్స్ అయితే చూసుకుందాం ఇక్కడ. సో చెట్టు పడిపోయింది ఇది. మజా ఫోటో దేవా కానీ బ్లాక్ జూమ్ చేయి అన్న, పెద్దన్న ఫ్లాష్ ఏం వద్దులే. చాలా మంది వస్తాం ఇక్కడ. ముందరికి వెళ్తే ఇలా వెళ్తే మొత్తం వ్యూ పాయింట్ ఉంటుంది కూడా. ఇక్కడ ఫొటోస్ తీసుకొని అక్కడికి వెళ్దాం. ఇది మాత్రం అంటే ఫోటోషూట్కి ఇక్కడ చెట్టు మాత్రం హైలైట్ ఉంది. చెట్టు పడిపోయింది. ఏమో సైరా no chance to hold. తమిళనాడు కేరళ వెళ్ళాను. అక్కడ ఎలా అయితే అనిపించిందో ఆ ఫీలింగ్ నాకు ఇక్కడ మనకి హైదరాబాద్కి దగ్గరలో జస్ట్ 120 కిలోమీటర్స్ దూరంలో మనకి అనంతగిరి హిల్స్లో ఉన్న ఒక ఫీలింగ్ అయితే నాకు ఇచ్చింది. సో ఇంకా అడ్వెంచర్ ప్లేసెస్ మనకి దగ్గరలో శ్రీశైలంకి వెళ్ళినా కూడా ఒక అడ్వెంచర్ రూట్ అది మనకి. ఇలాంటివి మనం సీజన్లోనే చూడాలి ఏదైనా చూడాలనుకుంటే. సో నాకు అనంతగిరి హిల్స్ కూడా బెస్ట్ మెమరీగా అయితే నాకు ఈ వీడియో అయితే మిగిలిపోతుంది. సో ఏంటంటే ఇంకా అక్కడ వ్యూ పాయింట్స్లో కూడా ఇదంతా రోజు వర్షం పడుతుంది కదా, క్లైమేట్ ఎలా ఉంటుంది అనుకుంటే చిన్న వర్షం అంటే ఎక్కువ హెవీ కూడా ఏం కాకుండా చిన్న వర్షం పడింది కదా, ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే వర్షం పడినందుకు మొత్తం గ్రీనరీ అయితే ఉంది, బాగుంది. వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాం, చూపిస్తాను. ఓ ఇది ఇంతకుముందు లేకుండా ఇలా ఒకటి చిన్నది ఉంది, పడగొట్టారు. ఇది కొత్తగా కట్టారు. పైకి వెళ్దాం. ఓ వా, కింద వాటరు. పైకి వెళ్దాం. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. వావ్ చాలా బాగుంది కదా. దూరంగా చెరువు, ట్రైను, లొకేషన్. కిందికైతే వెళ్దాం ఇక్కడ అయిపోయినాక. కింద కూడా మనం రెడీగా ఉన్నాడు అక్కడికి వెళ్ళడానికి. కానీ ఇది ఇంతకుముందు కట్టలేదు, సో రీసెంట్గా కట్టినట్టున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు. ఇది నేను రావడం సెకండ్ టైం ఇది అనంతగిరి హిల్స్కి. నువ్వే జారే. అమ్మ వచ్చేసి అక్కడనే బాగుంది కదా. ఇక్కడ ఈ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, వేసవి కాలంలో క్యాంపింగ్ చేస్తాం అనుకుంటా. నేను ఎవరో చెప్తుంటే అయితే విన్నాను, నేను చూడలేదు ఇప్పుడు కూడా. ఇంకా లోపలికి వెళ్తే చూడడానికి ఏమి ఉండదు. ఒక లోపల ఒక శివలింగం వరకు ఉంటుంది. మన పైన వ్యూ పాయింట్ ఎక్కి చూసాం కదా, అదే ఇంకా అలా తిరిగి రావచ్చు అనుకుంటే లోపలికి వెళ్ళి తిరిగి రావచ్చు తప్ప ఏం ఉండదు. ఇంకా ఫోటోస్ దిగి మేము పైకి అయితే వచ్చేసాం.
ట్రేసి ఇది శ్రీ పద్మస్వామి ఆలయం. మీకు ఆలయం అయితే చూపిస్తాను. లోపలైతే వీడియో తీయనియరు, బయట వరకు అయితే చూపిస్తాను. దాని తర్వాత మనం కిందకైతే వెళ్దాం. మంది బాగానే వస్తారు ఇక్కడ. ఇది వికారాబాద్ కిందకి వస్తుందా? మీరు ఆలయంకి వెళ్ళినట్టయితే ఆలయం నుంచి బయటకు వచ్చినప్పటినీ మనకి రైట్ సైడ్లో గుహలు, అలాగే కిందికి దిగుతూ ఉంటే మనకి లోపల చిన్న చిన్న టెంపుల్స్, అలాగే మీరు కొడైకెనాల్ ఇలాంటి ప్లేసెస్ చూసింటే కన్నా అలాంటి ఫీలింగ్స్ అయితే మనకి ఇక్కడ అనిపిస్తుంది. సో అలా కిందికి వెళ్తే కింద శివాలయం కూడా ఉంటుంది, అలాగే కోనేరు ఉంటుంది. ఇలా ఇక్కడ చాలా సినిమా షూటింగ్ జరిగిన కొన్ని ప్రదేశాల ఫొటోస్ కూడా కింద అయితే ఉంటాయి, కూడా చూపిస్తాను. మనకి అదే చెప్పాను కదా, మూసీ నది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా చూద్దాం మనము. ఇక్కడ చిన్న చిన్న గుహలు ఉంటాయి చూడండి శివాలయం వెనకాల. అవి చాలా అంటే ఎంతో పురాతనమైన ఒక హిస్టరీ ఉన్నటువంటి ఒక అనంతగిరిల్స్ అనిపిస్తుంది. అంటే చాలా పాతకాలంది అన్న ఒక ఫీలింగ్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. కదా ఏం మచ్చా ఇంత అడవులలో ఎవరు ఉండేవాళ్ళు అప్పట్లో? ఇదే మనం లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ మనకి ఒకరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే చెప్పాను కదా, మూసీ నది ఇక్కడే స్టార్ట్ అయిపోయింది మనకంటే భర్త ఇక్కడే పుట్టింది అనమాట అది. సో చూసినప్పుడు వాటర్ మూసీ నది వాటర్ లాగా అనిపించాయి, కానీ అక్కడ మనకి కల్తీ కలుస్తుంది. ఇక్కడ ఏమీ లేదు, అలా ఉండదు. వర్షం వచ్చినందుకు వాటర్ అలా ఉంది. సో ఇక్కడ నుంచి మనకి మూసీ నది అయితే స్టార్ట్ అవుతుంది హైదరాబాద్. అలాగే కృష్ణానదిలో అయితే కలిసిపోతుంది ఈ మూసీ నది అయితే. వందల సంవత్సరాల నాటి చెట్లు, అలాగే ఇక్కడ చాలా బర్డ్స్ అయితే ఉంటాయి. అవి మనం సమ్మర్లో అయితే చూడవచ్చు, చాలా అయితే ఉంటాయి. అవి వర్షాకాలంలో చాలా తక్కువగా నడుతాయి. షూటింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పోస్టర్స్ ఉన్నాయి కానీ వర్షం, మదంగా రీసెంట్గా జరిగిన డెకైట్ మూవీస్ షూటింగ్ కూడా ఇక్కడ. శంభో శివశంభో సక్సెస్, గ్రాండ్ సక్సెస్. వర్షం రావాలనుకున్నాం, వర్షం వచ్చింది. వర్షంలో వచ్చిందనుకో మజా అనేది ఉండదు. అనుకున్నట్టు వర్షం వచ్చేసింది మచ్చా. నోరు అన్ని నోరు అగ్గిస్తుంది. ఏంది? అరే నా ప్యాంట్ చూడరా. అయ్యో పోయిపోయి వైట్ రా. మా అమ్మాయి తిట్టుడు కూడా తిట్టు పెడుతుంది. తగ్గింది వర్షం. ఇదేమో చెట్టు మా చెడ కాడ ఒక్కసారి వేసుకుని కొత్తది పోయింది, మొత్తం పోయింది. ఇందాకే వెళ్దాం, వర్షం అయితే ఫుల్ పడుతుంది. అలా హ్యాపీగా ఉంది. పాయింట్లు పోయినాయి, వైట్ పాయింట్లు. ఇంకా చూడు ఎంత పోయిపోయిందో. సర్ఫెక్సల్ చుట్టుముట్టు. ఎవరు ఎక్కువ నడవలేకపోతే వాళ్ళు ఇట్లా డిపార్ట్మెంట్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దానికి సపరేట్ ఛార్జ్ అయితే ఉంటుంది. సో మేము వర్షం పడింది కాబట్టి ఎక్కువ నడవలేము కాబట్టి మేము లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ దాకా చూసుకుని మేము వచ్చేసాం. జాగ్రత్త, నువ్వు కింది దిగు కావాలంటే. ఫుల్ వాటర్ వచ్చిందనుకో బాగుంటుంది మా చేతి అంతా కూడా.
మనకి కనబడతలేదు కానీ ఇక్కడ చూస్తే అక్కడక్కడ స్మోక్ వస్తుంది, పొగ వస్తుంది. వర్షం పడింది కదా ఇప్పుడే. ఏ ఈ రోడ్ల మీద స్మోక్ వస్తుంది మచ్చా. అక్కడైతే వాటర్ వచ్చే దగ్గర ఎక్కువ కనబడుతుంది. ఈ నుంచి జూమ్ చేస్తే చూసా. నీ ఏడుపులానా 05 జారిన ఫోన్కి ఇసిరేస్తాలా. అగో చూసిన అగో నేను చెప్పలే ఫోన్ పడిపోతారు రై. రే ఊసి పడింది అనుకో నువ్వు పడతావురా, నువ్వు పడతావు పోవే. ఇప్పుడు ఏ టైంలో చూసేది ఆ టైంలోనే చూడాలి, ఎందుకంటే వర్షాకాలం చూస్తేనే ఇలాంటి ప్లేస్లకి మూమెంట్ అనేది మస్తు అనిపిస్తుంది. మా పైనలో అయితే గబ్బులు వేసాయి, ఇంకా అంటే అదొక మూమెంట్. షార్ట్లు ఉంటే బెస్ట్. సో మనకు తెలియదు కాబట్టి సడన్గా వర్షం వచ్చేసింది. ఫుల్గా తడిసినాం, ఫుల్గా ఏం చేసినాం. కాకపోతే స్లిప్ అయితే చాలా జాగ్రత్త అయితే ఉండాలి వర్షాకాలం వస్తప్పుడు. ఇది కొంచెం రెడ్ కలర్ మట్టి కాబట్టి అంతలా ఉండదు. ఇంకా బురద మట్టి అయితే చాలా ఇబ్బంది. సో ఇది ఇంకా చాలా సినిమా షూటింగ్ గురించి చెప్పాను కదా. ఇంకా కిందికి వెళ్తే అవి కూడా చూసుకోవచ్చు. మీరు పైన వరకు అయితే పైన, కిందకి ఒప్పుకుంటే కింద కూడా వెళ్ళొచ్చు. నా బర్త్డే జనవరి 1, 1 తారీఖు. సో ఫైనల్గా వర్షం వచ్చేసింది. పిచ్చ తడిసినాం, పిచ్చ ఎంజాయ్ చేసినాం. ప్యాంట్లు ఖరాబ్ అయిపోయినాయి. రావాలంటే అనంతగిరి హిల్స్ వర్షాకాలం, చలికాలం బాగుంటుంది. సో ఇవన్నీ చూసినా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇవన్నీ ఉంటే బర్డ్స్ ఉంటాయి, వెహికల్స్లో తిప్పుతారు తీసుకెళ్ళి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. అయిపోయినాయి లొకేషన్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.